సభకు నమస్కారం. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఫెడరేషన్ ఆవిర్భావ సమావేశానికి వివిధ రంగాల నుండి విచ్చేసిన నా కార్మిక సోదరిమణులకు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. కామ్రేడ్స్, హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసాద్ శర్మ గారికి మరియు మేడం భవాని త్రివేది గారికి, ఖాద్రి గారికి, రామకృష్ణారెడ్డి గారికి, శ్రావణ్ కుమార్ గుప్తా గారికి, మిగతా సభ్యుల పేర్లు తెలియగట్టి వారందరికీ పేరు పేరున స్వాగతిస్తూ, ఐఎన్టీసీ యూనియన్ ఆర్టీసీలో ఏళ్ల మీద లెక్క పెట్టే సభ్యులే ఉండే, 100 లోపు సభ్యులు కూడా లేకుండే. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్గా నేను ప్రధానమంత్రి దగ్గరికి, మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి, సుష్మా స్వరాజ్ దగ్గరికి, కోదండరాం కేసీఆర్ సారథ్యంలో పోయిన టీంలో నేను కూడా ఒకరిని. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికుల్లో అనవదక్కి యూనియన్ లేకుండా చేసింది కాబట్టి ప్రత్యక్ష కక్షతోటి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చెప్పి ఇక్కడే నామినేషన్ వేసి మేనిఫెస్టోలో పెడితే విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. ఆ ధర్మంలోనే 100 మంది లేని ఐఎన్టీసీలో వేలాది మందితోటి ఒక్కొక్క డిపోలో 11 డిపోలో 350-400 సభ్యత్వం, దిల్సుఖ్ డిపోలో ఒకే సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రకాలుగా అన్ని సంఘాలకు వెళ్ళి ఐఎన్టీసీలో సభ్యత్వం పెంచుతూ పోతుంటే అక్కడున్న ఐఎన్టీసీ రాష్ట్ర నాయకత్వం సంజీవ్ రెడ్డి గారికి కొన్ని నూరిపోస సంఘం సభ్యులు కొందరు ఉన్నారు, వాళ్లకు ఆర్టీసీలో ఉన్న సంఘ నాయకులకు ఫైరోలు కావాలి, దందాలు కావాలి తప్ప కార్మిక సమస్యలు, యూనియన్ అభివృద్ధి ఇష్టం లేదు. నేను కార్మిక సమస్యలు పోరాడాలి. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీసీలు ఉంటే పోరాడకూడదా? సమస్య కానీ పోరాడాలి, లేకుండా మన కార్మికులు మనమని ఉండరు. కాబట్టి చెల్లో బస్భవన్ పెట్టడం జరిగింది. సమస్యల పరిష్కారానికి జేఏసీలో ఉండొద్దు అంటారు. ఇందిరా పార్క్ వద్ద సామూహిక నిరాశలు ప్రకటిస్తే నిర్దాక్షిణ్యంగా నా పదవి తీసేయడం జరిగింది. ఇవాళ ఐఎన్టీసీలో ఎవరు లేరు, మన అదే 100-200 మంది గత అయ్యారు. కాబట్టి నేను రిటైర్డ్ అయినా కూడా కార్మికుల పక్షపాతిగా మన సమయంలో కూడా ప్రతి డిపోలో తిరిగి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక నియంత అప్రజాస్వామిక రాక్షస పాలనలో అణచివేసిన కార్మిక సమస్యలు మొత్తం కూడా ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఆర్టీసీ కమ్లకు మేనిఫెస్టో వచ్చే సమస్యలు మొత్తం పరిష్కరించడం జరిగింది. కాబట్టి రాబో కాలంలో ఎన్నికలంటూ జరిగితే ప్రస్తుతం అఫిలియేషన్ ఎక్కడ లేదు. సంజీవరెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఐఎన్టీసీ కన్నా ఒక్క ఓటన్నా ఎక్కువ చేస్తే నేను వ్యక్తిగతంగా చెప్పి ఈ జెండా సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. వ్యక్తులు ఆ విధంగా అక్కడ ఉన్నారు. ఇప్పటికీ మనం ఎక్కడ కమిటీ లేదు, ఫాలోవర్స్ ఉన్నారు. ఇది ఈరోజు ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఆవిర్భావం తర్వాత ఆర్టీసీలో యూనియన్ స్థాపిస్తాం. సంజీవరెడ్డి ఐఎన్టీసీ కన్నా ఖచ్చితంగా మెజార్టీ తెస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో మరొకసారి ప్రకటిస్తున్నా. ఏదేమైనా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో కార్మిక సమస్యలు పరిష్కరించాలి, వారి దృష్టి తీసుకుపోదని ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ కూడా ఉంది. 12,000 ప్రతి వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఫెడరేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం పట్టించుకోకుంటే ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి, ఉద్యమాలు చేయడానికి మనకు హక్కు ఉంది. ఉద్యమాలు చేయొద్దంటే ఇట్లా ఇచ్చిన హామీలు అమలు చేయమని
పోరాడే హక్కు కార్మిక సంఘాలకు ఉంటుంది కాబట్టి ఒకవైపు పోరాడుతూనే మధ్య మార్గంగా చర్చలు జరుపుతూ కార్మిక సమస్య పరిష్కారానికి మన ఐఎన్టీసీ ఫెడరేషన్ ప్రయత్నం చేస్తుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ ఏదేమైనా थोड़ा हिंदी आता हम लोग आरटीसी आईएनटीसी एम्प्लॉयज आईएनटीसी में काम करें वो तेलंगाना का उद्योग में हम मनमोहन सिंह के पास भी गए, सुषमा स्वराज सिंह के पे गए, बाद में केसीआर आरटीसी में यूनियन रद्द कर दिए। इसके लिए कांग्रेस गवर्नमेंट को सपोर्ट करके कांग्रेस जीतने के बाद कांग्रेस आईएनटीसी की बलोपेत करे हम लोग, बहुत बलोपेत। इसके पहले 200 आदमी भी नहीं रहता, बाद में मेरे साथ 10,000 आदमी आया। वो लोग 10,000 आदमी की जरूरत नहीं, चमचे करने वाले का, डेली मामूल वसूल करने का, पैरो करने का वो लोग मानते हैं। आईएनटीसी संजय रेड्डी नहीं, उसका पीछे है सो चंद्रशेखर वैसा कमिटी मेंबर्स, इसलिए हम लोग बाहर आया। आज आप लोगों के साथ मिल रहे, लड़ाई कर रहे। सही बोलना पड़े तो तेलंगाना में काम करने वाले का वर्करों का डिमांड्स कांग्रेस गवर्नमेंट चालू नहीं करे तो आप राहुल गांधी के पास ले जाने का फर्ज आपके पास है बोल के मैं बोल रहा हूँ, मैं पूछ रहा हूँ, मांग रहा हूँ, डिमांड कर रहा हूँ। अब आरटीसी में हम अकेले एक कमिटी भी नहीं है, एक आदमी तरह बोल रहा हूँ। संजय रेड्डी आईएनटीसी से एक वोट तो भी ज़्यादा लाता हूँ मैं, इतना वादा आपको दे रहा हूँ, इतना वादा दे रहा हूँ मैं अकेले। कह के बोले तो आदमी की टूटा दिए, दिल टूटा दिए पूरा। हम कितना अच्छा काम करें तो भी संजय रेड्डी के पीछे गैंग है ना, वो गैंग राउडी गैंग हमारा 38 ईयर्स साल काम करे, हम ऐसा आदमी को टूटा के बाहर फेंकने के लिए देखे, इसलिए मैं वो यूनियन को बाहर फेंक के उसको हराने के लिए काम करता हूँ बोल के मैं वादा देखते हूँ। मैं इतना काम बोलता हूँ मैं